ఒకసారి జాగ్రత్త చూడండి, కాదు కొంచెం కష్టంగానే ఉంటది, చదివి చెప్తాను, జాగ్రత్త వినండి. హోమ్ ఈజ్ వేర్ ద హార్ట్ ఈజ్, ఆర్ సో గోస్ ద యాడేజ్. యాడేజ్ అంటే ఒక ప్రోవర్బ్ అనమాట. ఆ ప్రోవర్బ్ ఏం చెప్తుందంట, మన ఇల్లు ఎక్కడ ఉంటుందో మనం అక్కడే ఉంటాం, మన మనసు అక్కడే ఉంటుంది అని అర్థం. బట్ ద హ్యూమన్స్ హార్ట్ డిడ్ నాట్ ఆల్వేస్ క్రేవ్ ఫర్ ఎ స్టిల్ హర్త్. అంటే మనుషులు ఎప్పుడు కూడా నిలకడగా ఒక దగ్గరే ఉండాలని అలా అనుకోలేదంటే ఎప్పుడు. ఓకే, క్రేవ్ అంటే కోరిక. బట్ ద హ్యూమన్స్ హార్ట్ డిడ్ నాట్ ఆల్వేస్ క్రేవ్ స్టిల్ హర్త్. హర్త్ అంటే ఇక్కడ ఇల్లు అన్నట్టు అర్థం. ఒక దగ్గరే ఉండాలి, ఒకే ఇంట్లో ఉండాలి, అలా ఎప్పుడు కోరుకోలేదంట. ఇన్ఫాక్ట్ బిఫోర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ అగ్రేరియన్ సొసైటీ, అగ్రేరియన్ అంటే అగ్రికల్చర్, ఓకేనా. మనం ఏంటి, మనం ఫస్ట్ వేటకి వెళ్ళే వాళ్ళని, అలా 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 వాటి నుంచి కాస్త మనం తర్వాత మెల్లగా అగ్రికల్చర్ చేయడం నేర్చుకున్నాం అనమాట మనుషులవి. అగ్రికల్చర్ చేయకముందంట ద ఎర్లీ హ్యూమన్స్ జర్నీడ్ అలాంగ్ ద రోడ్స్ టేకెన్ బై దేర్ ప్రేస్. ఇప్పుడు రెండు ఉంటాయి, ప్రిడేటర్, ప్రే. ప్రిడేటర్ అంటే చంపేది, ప్రే అంటే చంపబడేది. ఇప్పుడు మిమ్మల్ని అడవిలో వదిలేసాను అనుకోండి, మీరు దేన్ని హంట్ చేసుకొని చంపుకొని తింటారు? ఏ కుందేలో, జంకో కదా, అంతేనా? అది మీకు అది అక్కడ లేకపోతే, ఫ్రూట్స్ లేవు, యానిమల్స్ ఏ ఉన్నాయి అనుకుందాం, అప్పుడు మీరు ఏం చేస్తారు? అక్కడ ఉన్న అడవి పందో, అడవి కుక్కో ఏదో చంపుకొని తిని, ఆ మనుషులు అలా ఉండేవారు కదా ఒక టైంలో. అది మనకి ఏంటి, ప్రే అనమాట. మనం దానికి ప్రిడేటర్ అనమాట. మనుషులు ఏం చేశారంట, జంతువులు ఎక్కడ దొరుకుతాయో వాటిని పట్టుకోవడానికి అలాగా రోడ్ల వెంబడే అలా తిరుగుతా, అడవిల్లో అట్లా తిరుగుతా మనం ఎప్పుడూ ఒక దగ్గర నిలకడగా ఉండేవాళ్ళం కాదంట. ఆ తర్వాత ఏమైందంట, అగ్రారియన్ సొసైటీ వచ్చిందంట. అంటే అగ్రికల్చర్ సంబంధించిన ఇవన్నీ కూడా అగ్రారియన్ అంటాం అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, హంటర్ గ్యాదర్ సొసైటీస్ వర్ మొబైల్. అండ్ మొబైల్ అంటే ఎప్పుడు మొబైల్ అంటే మొబైల్ ఫోన్ కాదు, మొబైల్ అంటే కదులుతా ఉండడం అని అర్థం. అండ్ ద రోడ్స్ వాజ్ దేర్ లైఫ్. మన లైఫ్ ఎప్పుడు కూడా ఎలా ఉండేదంటే కదులుతానే ఉండేవాళ్ళంట. మనం ఎందుకు, ఫుడ్ కావాలి కాబట్టి హంటింగ్ చేసుకునే అనమాట. బట్ విత్ రైజ్ ఆఫ్ అగ్రారియనిజం, అగ్రికల్చర్ ఎప్పుడైతే బాగా పెరిగిందో, హ్యూమన్స్ లెర్న్ టు పుట్ డౌన్ దేర్ రూట్స్ అండ్ a life of journeys become something to be frowned upon. అంటే మనుషులకి ఇంకా ఫ్రౌండ్ అప్ అంటే మనకి ఏదైనా నచ్చకపోతే అబ్బా అంటాం కదా, ఒక ఫేస్ మీద మన నుదుటి మీద ముడతలు వస్తాయి కదా, అబ్బా అని, అది ఫ్రౌన్ అనమాట. ఇంకా మనిషి ఎప్పుడైతే నిలకడగా ఉన్నాక అలవాటు పడ్డాడో, ఇంకా ట్రావెల్ చేయాలంటే అబ్బా అనుకునే స్టేజ్కి వచ్చాడంట. frowned upon yet vestiges of the wandering spirit persist. అంటే అలా అయినప్పటికీ కూడా ఇంకా నిలకడ కావాలి, ఇంకా తిరగడం అనుకున్నప్పుడు కూడా కొంతమంది వెస్టిజెస్ అంటే పాతవి, ఉండిపోయినవి, మిగిలిపోయినవి, అలా వస్తాయి అర్థాలు ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో. అంటే చాలా మంది కొత్త లైఫ్ కి అలవాటు పడినప్పటికీ నిలకడకి ఇంకా కొంత పాత మనుషులు అయితే ఇంకా తిరగాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. దాని అర్థం అది. ఎట్ వెస్టేజెస్ ఆఫ్ ద వాండరింగ్ స్పిరిట్ పర్సిస్ట్ అంటే ఇంకా నిలకడ వచ్చింది, అగ్రికల్చర్ వచ్చింది, ఫార్మింగ్ వచ్చింది, తనాలు కదలడం ఆపేరు, అయినప్పటికీ కూడా ఇంకా కొంతమందిలో ఆ పాత మనుషుల పాత పద్ధతులు ఇంకా బతికే ఉన్నాయంట. కొంతమంది ఇంకా తిరగాలని అనుకుంటున్నారంట. అర్థమైందా? వెస్టేజెస్ అంటే ఇక్కడ అర్థం ఓల్డ్ అని, మిగిలిపోయినవని, పాతవి అని, ఇలా అలా అర్థాలు వస్తాయి. ఎట్ వెస్టేజెస్ ఆఫ్ ద వాండరింగ్ స్పిరిట్ పర్సిస్ట్ అంటే కంటిన్యూ అవడం. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. 2020లో అంట హెర్మన్ అండ్ సి జాప్పా, ఓకే, వీళ్ళు ఒక గ్రూపో బ్యాచో ఎవరో ఫ్రెండ్సో సెట్ అవుట్ అంటే బయలుదేరడం, సెట్ అవుట్ ఇన్ కార్ ఫ్రమ్ బి ఏరిస్ టు ట్రావెల్ ద వరల్డ్. వాళ్ళు ఆ పలానా బి ఏరిస్ అనే ప్రదేశం నుంచి ప్రపంచం తిరగడానికి మొదలయ్యారంట. ఎప్పుడు 2000లో. వీళ్ళు ఎక్కడుంటారు, కార్లోనే తిరుగుతూ ఉంటారు. ద జాపాస్ హోమ్ ఇస్ ద రోడ్. వాళ్ళ ఇల్లు ఏంటంట, రోడ్డే. వాళ్ళు ఏం చేస్తారు, ఆ కార్లోనే పడుకోవడం, కార్లోనే తిరగడం, కార్లోనే బట్టలు మార్చుకోవడం, ఎక్కడ అవుట్స్కట్స్ లో ఆగితే అక్కడ స్నానాలు చేసుకోవడం, నేచర్స్ కాల్స్ అన్ని చేసుకుంటారు అనమాట. లిటరలీ అండ్ ప్రావర్బియల్లీ. అంటే నిజంగానే వాళ్ళ ఇల్లు అయితే కారేనంట, కార్లోనే ఉండేవారంట. దే హ్యావ్ హ్యాడ్ 4 children in different countries. ఇప్పుడు మనం చెప్పిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకటి అమ్మాయి ఒకటి అబ్బాయి అనమాట, అది కప్పులు అనమాట. వాళ్ళంట 4 దేశాల్లో 4 పిల్లలు కన్నారంట.
వాళ్ళిద్దరు అలా తిరుగుతా దే హ్యాడ్ 4 children in different countries and in an era of strict visa regimes and rising insularity. ఇప్పుడు ఇన్సులారిటీ అంటే మీకు ఇన్సులేటెడ్ బాటిల్ తెలుసా అండి? ఇన్సులేటెడ్ బాటిల్ తెలీదా? మీరు టీ ఫ్లాస్కోలో వేసుకుంటారా? ఇన్సులేటెడ్ బాటిల్ అంటే ఫ్లాస్కో ఉందా, దాని ఇన్సులేటెడ్ బాటిల్ అంటారు. అంటే ఏంటి, లోపలిది బయటికి వెళ్దు, బయటది లోపలికి రాదు. ఇన్సులర్ మైండ్ సెట్ అంటే ఏంటి, వాడు మా ఊరే గొప్ప, మా ఊరోళ్ళే మంచోళ్ళు, మా ఊర్లోనే చదువుకోవాలి, మా ఊర్లోనే ఉండాలి, మా ఊరే జై తెలంగాణ మాదే అని చెప్తూ మాట్లాడతాడు అనమాట. అది ఇన్సులారిటీ అనమాట. ఎవరైనా కూడా అది తప్ప కాదా అనే విషయం పక్కన పెడితే నారో, వెరీ గుడ్. ఇన్సులారిటీ అంటే నారోగా దానికోసమే ఆలోచిస్తారు, అంతకుమించి వాళ్ళు ఆలోచించారు అనమాట. ఏంటంట ఈ 2000 ఎరాలో మా దేశంలోకి మీరు రావద్దు, మీ దేశంలోకి మీరు రావు అనే సందర్భంలో కూడా వీళ్ళు మేనేజ్ చేసి బార్డర్స్ అన్ని తిరిగారంట. మేనేజ్ టు ట్రీట్ బార్డర్స్ యాజ్ వాట్ దే ట్రూలీ ఆర్, ఆర్బిటరీ అండ్ ఆర్టిఫిషియల్ లైన్స్ అనే మ్యాప్. నిజానికి బార్డర్స్ ఏంటండి, మన మనుషులు మనం పెట్టుకునే బార్డర్స్, మనం మనుషులవి, ఇది మా దేశం ఇది మీ దేశం మనం పెట్టుకునే బార్డర్స్. వాడిదే అక్కడ అంటాడు అనమాట, ఈ బార్డర్స్ మనం పెట్టుకునే బార్డర్స్ ని ఆర్టిఫిషియల్ నిజం కాదు కదా, వీళ్ళు వాటిని పట్టించుకోకుండా తిరిగారు అని చెప్తున్నాడు అనమాట. ఈ కపుల్ ఎవరైతే 4 దేశాల్లో 4 కన్నారో, ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి, హెర్మన్ అండ్ జప్పా. ఇక్కడ దాకా అంతా అర్థమైంది కదా రావు గారు? అర్థమైంది సార్. ద వరల్డ్ వాజ్ అ డిఫరెంట్ ప్లేస్ వెన్ జప్పా సెట్ అవుట్. ఆ టైంలో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వరల్డ్ డిఫరెంట్ అంట. అంటే అప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు, ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు ఎవడైనా వెళ్ళిపోతాడు మ్యాప్ పెట్టుకొని, గూగుల్ మ్యాప్, ఓకే, రైట్ లెఫ్ట్ వెళ్ళి ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళి అని చెప్తుంది. ఓకే, అసలు ఇంటర్నెట్ ఇంకా అప్పుడప్పుడే వచ్చిందంటే, ఇన్ఫాన్సీ అంటే ఇంకా బిగినింగ్ స్టేజెస్ లో ఉందని అర్థం. ఇన్ఫాంట్ అంటే పిల్లడు కదా, ఇంకా ఇంటర్నెట్ అప్పుడప్పుడే పుట్టిందంటే. ఇంకా a site of knowledge and hope rather than discrimination and division, the twin towers. Okay, ఏంటి, a site of knowledge and hope rather than ఇప్పుడేంటి ఇంటర్నెట్ లో మార్వాడీస్ ని వెళ్ళగొట్టేయండి, ఇచ్చేసేయండి, వచ్చేసేయండి, ఇక్కడ ఇలా కలిపేశారంట ఫుడ్ లో, ఆ రిలీజన్ కి డివైడ్ గొడవలు పెట్టాడా, ఇవి ఇప్పుడున్నాయి. అప్పుడేం లేవు కదా. అప్పుడేముండదంట, సైట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండేదంట, హోప్ ఉండేదంట, ఇలా ఉండేది కాదంట. డిస్ఇన్ఫర్మేషన్ డివిజన్ అంటే జనాలు వెడగొట్టేయడం, జనాలకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలా ఉండేది కాదంట. అలా ఉండేదే కాదంట. ద ట్విన్ టవర్స్ టవర్డ్ ఓవర్ న్యూయార్క్. అంటే న్యూయార్క్ లో ట్విన్ టవర్స్ మంచి పొడుగుగా చూడడానికి గట్టిగా కనిపించాయంట. రష్యా వాజ్ డిమినేటివ్ షెల్ స్ట్రిప్డ్ ఆఫ్ ఇట్స్ గ్రాండియర్. ఆ టైం పీరియడ్ లో ఏమైనా చెప్తున్నాడు, రష్యా వాజ్ డిమినేటివ్ షెల్, సోవియట్ గ్రాండియర్ నుంచి దాన్ని తీసేశారు అని చెప్తున్నాడు ఆ టైంలో. ఇట్ ఈస్ టెంప్టింగ్ టు ఇమాజిన్ దట్ ద జప్పా హస్ డాష్. డిమినిటివ్ షెల్ అంటే సార్ చెప్పండి. డిమినేటివ్ షెల్ అంటే అక్కడ వీక్ అయిపోయిందని అర్థం. డిమినేటివ్ అంటే లైట్ అవడం, పల్చ పడిపోవడం అని అర్థం. డిమ్ అని గుర్తుపెట్టుకోండి. రష్యా వాజ్ డిమినేటివ్ షెల్ స్ట్రిప్డ్ ఆఫ్ ఇట్స్ సోవియట్ గ్రాండియర్ అంటే దాని సోవియట్ గ్రాండియర్ నుంచి దాన్ని తీసేశారంట. స్ట్రిప్డ్ ఆఫ్ అంటే ఆ టైంలో అక్కడ అప్పుడు ఆ టైం పీరియడ్ లో ఏమేమి ఉండేవో ఆయన చెప్తున్నాడు అనమాట. దానికి ఒక పర్టికులర్ ప్రివిలేజ్ ఉంటుంది, ఆ ప్రివిలేజ్ పోయిందంట ఆ టైంలో. అంటే సోవియట్ యుఎస్ఎస్ఆర్ నుంచి రష్యా అనేది సెపరేట్ అయిపోయిందంట సార్. అంతే దాని మీనింగ్ అది. మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ అక్కడ అర్థం ఏంటంటే ఆ టైం పీరియడ్ లో రష్యా దీని నుంచి సెపరేట్ అయిపోయింది అని అర్థం అనమాట. ఓకేనా రావు గారు? సార్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఇట్స్ టెంప్టింగ్ టు ఇమాజిన్ దట్ ద జప్పాస్ డాష్ కిషోర్ కుమార్స్ ఇమ్మోర్టల్ సాంగ్. మన సాంగ్ ని ఏం చేస్తామండి, అయిపోయింది. మన సాంగ్ ని ఏం చేస్తాం, పాడతామా? సాంగ్ ని ఏం చేస్తాం, మామూలుగా ఏం చేస్తామండి, సింగ్ చేస్తాం, అంతేనా? మనలో మనం పాడుకుంటే దాన్ని ఏమంటాం, హమ్ అంటాం. వాడు చెప్తున్నాడు కిషోర్ కుమార్ పాటని వీళ్ళు పాడుకున్నట్టుందంట. ఆ పాట ఏంటంట, ముసాఫిర్ హో యారో నా ఘర్ హే నా ఠికానా. అంటే మనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, మనకి ఎటు వెళ్తే అదే ఇల్లు, పోదా ఎటు వెళ్తే ఎటు అన్నాడు. ఆ పాట పాడుకుంటే వాళ్ళు డ్రైవ్ చేసుకుంటున్నట్టే వెళ్తా అన్నట్టుందంట. ఆ చేంజింగ్ వరల్డ్ చెప్పాడు కదా, ఈ సోవియట్ యూనియన్ కోసం, వాటి కోసం, ఇటు కోసం.
ఇలా ఈ ప్రపంచం మారుతున్న ప్రపంచంలో వాళ్ళు రోడ్లన్నీ పట్టుకొని అలా తిరుగుతా ఉన్నారంట. ఓకేనా, ఇది లాస్ట్ ప్యాసేజ్, మిగతా కొంచెం ఈజీగానే ఉంటాయి. ద జెప్పాస్ ఇంట్రెస్టింగ్లీ ఆర్ నాట్ అన్ అనామలీ, అంటే ఇలా తిరిగే వాళ్ళు వీళ్ళు అనామలీ అంటే నాట్ నార్మల్ అని. నాట్ అనామలీ అంటే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇలా చేసే వాళ్ళు వీళ్ళు ఒక్కలే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ద జెప్పాస్ ఇంట్రెస్టింగ్ గా నాట్ అన్ అనామలీ అంటే వీళ్ళు ఒక్కలే ఏదో డిఫరెంట్ అని కాదు, వీళ్ళలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అని అర్థం. లేటెస్ట్ ఎస్టిమేట్ షో దట్ ఓవర్ 1 million Americans live permanently in recreational vehicles with no permanent address. చాలా బాగుంది కదా, ఒక 1 million మంది అంట అమెరికాలో అంట వాళ్ళు ఎంచక్క వ్యాన్ తయారు చేసుకొని ఇళ్ళల్లో ఉంటారంట. ఆ వ్యాన్ లో పడుకోవడం, వ్యాన్ లో తినడం, వ్యాన్ లో తేరడం, వ్యాన్ లో ఊరి మీద తిరుగుతా ఉంటారు అనమాట. అది తిరుగుతా ఉంటారు, వాళ్ళు ఎక్కడో నేచర్ లో అట్లా ఉంటారు అనమాట. మెనీ ఆర్ రిటైర్డ్ బట్ మెనీ అదర్ వర్క్ పార్ట్ ఆఫ్ many are retired many are retired but many other work part of the year just long enough to keep them going for a few months or so. కొంతమంది ఏం చేస్తారంట, ఒక 1 million మంది డైరెక్ట్ గా వెహికల్స్ లోనే తిరుగుతారంట. వ్యాన్ లోనే తిరుగుతారంట. ఓకేనా, కొంతమంది ఏంటంట కొన్ని రోజులు పని చేసుకొని ఇయర్ లోని ఒక 3 months ఫుల్ గా వర్క్ చేసుకొని ఆ డబ్బులు సంపాదించుకొని మిగతా 8 నెలలు మిగతా 9 నెలలు అలా తిరుగుతా ఉంటారంట. ఓకేనా, బాగుంది కదా అల్పనేదో చాలా కొంతమంది ఉంటారంట రావు గారు, అర్థమైంది కదా. ఇట్ ఈస్ ఈజీ టు రొమాంటిసైజ్ అంటే ఊహించుకోవడానికి బాగానే ఉందంట ద లైఫ్ స్టైల్ అండ్ ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ దట్ ఇట్ బ్రింగ్స్. బట్ చాలా కంట్రీస్ లో పీపుల్ వితౌట్ ఏ స్టేషనరీ హోమ్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఇంటెన్స్ లీగల్ స్క్రూటినీ అంట. ఎవరైతే ఇల్లు లేకుండా ఎక్కడో అలా వెహికల్ అట్లలో ఉంటారో వాళ్ళకి మాట్లాడితే పోలీసులు ఆపడం, చెక్ చేయడం, అదేంటి మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మీరు ఇక్కడ ఏం చేస్తారని చెక్ చేస్తారంట. లా అండ్ స్క్రూటినీ అంటే చెక్ చేయడం. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఇంటింటికి వచ్చి మీ ఇంట్లో ఎవరు ఉన్నారా, కోవిడ్ వచ్చిందా అని చెక్ చేశారు కదా, అలా స్క్రూటినీ అంటే తరోగా చెక్ చేయడం అనమాట. ఎవరైతే ఇళ్లలో కాకుండా బయట బల్లల్లో ఉంటారో వాళ్ళ మీద బాగా నిఘా ఉంటది, వాళ్ళు బాగా చెక్ చేస్తారంట. లా ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఈవెన్ ప్రెజుడిస్డ్ అగేన్స్ట్, పార్షియాలిటీ చూపించడాన్ని ఏమంటారు, ప్రెజుడిస్ట్ అంటారు అనమాట. పార్షియాలిటీ చూపించడం. ఈ లా ఏంటంటే ఈ లాలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ వైపు పార్షియాలిటీ ఎక్కువ చూపిస్తారంట. స్పెసిఫిక్ కమ్యూనిటీస్, ఎవరీ కమ్యూనిటీస్ ఇలా బల్లల్లో ఇల్లు లేకుంటే ఇలా బల్లల్లో ఉండే వాళ్ళని వాళ్ళని చూస్తేనే దొంగలేమో అన్నట్టు చూస్తారంట. వాళ్ళ పట్ల ఏంటో పార్షియాలిటీ ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేర్ ఆర్ లీగల్ లెజిస్లేషన్స్ అంటే లాస్ అని అర్థం. లాస్ దట్ మేక్ ఇట్ లీగల్ టు సిట్ ఆన్ ద సైడ్ వాక్, టు క్యాంప్, ఎప్పుడైనా వెళ్ళి కూర్చోవడం, పబ్లిక్ ప్లేసెస్ లో కారణం లేకుండా జనాలు మూవడం, కూర్చోవడం, ఇవన్నీ ఇల్లీగల్ అంట అమెరికాలో అయితే. ఆర్ టు హ్యాంగ్ అరౌండ్ ఇన్ పబ్లిక్ ప్లేస్ వితౌట్ ఎనీ పర్పస్ లేకుండా ఎక్కడ పబ్లిక్ ప్లేస్ లో ఉంటేనే తప్పంట అసలు అక్కడ లాలో. ద ఇంటెంట్ సీమ్స్ టు ఎంకరేజ్ స్టేషనైజేషన్ ఆఫ్ స్పేస్ ఆఫ్ సమ్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ ప్రెసెన్స్. Sanitization. The intent seems to encourage sanitization of space of some kind of human presence. అంటే బేసిక్ గా క్లీన్లీనెస్ ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ ఇంటెన్షన్ అలా ఉంది. దీస్ లాస్ ఆర్ నాట్ యూనిక్ టు ది యుఎస్ అనే కాదు. వ్యాగరెంట్ అంటే తిరగడం, వ్యాగరెన్సీ అంటే తిరగడం, యాంటీ వ్యాగరెన్సీ అంటే తిరగడానికి అగేన్స్ట్ గా. యాంటీ వ్యాగరెన్సీ లాస్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అంట. ఇప్పుడే కాదంట, ఎప్పటి నుంచో ఉన్నాయంట. అలా తిరిగే వాళ్ళకి అగేన్స్ట్ గా లాస్. థింక్ ఆఫ్ ద పర్సిక్యూషన్ ఆఫ్ జిప్సీస్ అక్రాస్ యూరోప్ లో అలా తిరిగే వాళ్ళందరికీ కూడా అగేన్స్ట్ గా ఉన్నారంట. ఇన్ ద ఓల్డ్ యునైటెడ్ కింగ్డమ్ vagrants could be put in jail అంట. So as slaves or persecution of gypsies. ఏమండి పర్సిక్యూషన్ ఆఫ్ జిప్సీస్? జిప్సీస్ అంటే రోడ్ల మీద తిరిగే వాళ్ళు. పర్సిక్యూషన్ అంటే వాళ్ళు అండర్గో అయ్యే ప్రాబ్లమ్స్, వాళ్ళకి లీగల్ ట్రబుల్స్ అవి ఉంటాయి కదా. ఓకే, వాళ్ళ సఫరింగ్ అన్నమాట ఇది. ఓకేనా, యూరోప్ లో బయట అలా ఫ్రీగా తిరిగే వాళ్ళకి అగేన్స్ట్ గా చాలా సఫరింగ్ ఉంటది అనమాట. వాళ్ళకి లీగల్ ఇష్యూస్ వస్తాయి.
ఓకేనా? వాళ్ళు చాలా ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుందంట అలా బయట తిరగడం వల్ల యూరోప్ లో. ఓకే అండి, అర్థమైందా? అర్థమైంది. In the old United Kingdom, vagrants in the తిరిగేవారు could be put in jails, sold as slaves, or sometimes even killed for no other reason than wandering. జస్ట్ తిరుగుతున్నందుకు వాళ్ళని స్లేవ్స్ కింద అమ్మేయడం, వాళ్ళని జైల్లో పెట్టేయడం, వాళ్ళని చంపేయడం ఇలాంటివి చూసాయంట. Colonial India too had witnessed the purge of nomad అన్న నొమాడ్ అంటే ఒక కారణం లేకుండా అలా తిరుగుతూ ఉండేవని నొమాడ్స్ అంటారు అనమాట. ఓకే, వాళ్ళని కూడా రిమూవ్ చేసేయడానికి, ట్రాన్స్జెండర్ రిమూవ్ వాళ్ళని కూడా రిమూవ్ చేసేయడానికి చూసారంట. మోస్ట్ నోటబుల్లీ అండర్ ద గైజ్ ఆఫ్ క్యాంపెయిన్ అగేన్స్ట్ థగ్గీస్, అంటే రౌడీస్ ని థగ్స్ అంటారండి. కొలోనియల్ టైంలో ఎవరైతే ఇళ్ళ ఇవి లేకుండా అలా 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 ఊర్ల మీద ఉంటారో వాళ్ళని రౌడీస్ కింద చూసేవారంట. అసలు నోమాడ్ అంటే ఒక పర్టికులర్ ఇల్లు లేకుండా అలా తిరుగుతూ ఉండేవాడిని నోమాడ్ అంటారు అనమాట. వాడికి ఇల్లు వాకిలి పిల్లా జిల్లా ఉండవు, వాళ్ళ తిరుగుతా ఉంటారనమాట. ట్రావెల్ చేస్తా వెళ్తా ఉంటారు, వాళ్ళకి స్పెసిఫిక్ డైరెక్షన్ ఏమి ఉండదు. వాళ్ళు నోమాడ్ అనమాట. వాళ్ళని టగ్స్ కింద చూసేవారంట, రౌడీస్ కింద చూసేవారంట. ఇక్కడ దాకా అంతా అర్థమైందండి. ఈ ప్యాసేజ్ కొంచెం కష్టమైందండి, అంత ఈజీ కాదు. ముందు మనం అటో కోసం చదివినంత ఈజీగా అయితే లేదు. ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. చెప్పగలవు సాయి నువ్వు? రావు గారు మీ ఆన్సర్ చాట్ బాక్స్ లో పెట్టండి. According to the passage, what challenges has human society seen from the pre-agrarian to present? Modern humans have diverged their dependency from agriculture, unlike their primitive ancestors whose lives were solely based on that. అంటే మోడర్న్ హ్యూమన్స్ అగ్రికల్చర్ నుంచి డిపెండెంట్ లేకుండా పక్క వచ్చారంటే ఇప్పుడు. అన్లైక్ దేర్ ప్రిమిటివ్ యాన్సెస్టర్స్. ఇక్కడ కాంటెక్స్ట్ అది కాదండి. కాంటెక్స్ట్ ఏంటి? హ్యూమన్ సొసైటీలో ఇంతకు ముందు ఒక కదులుతూ ఉండేవారు, అలా అలా తర్వాత ఇప్పుడు సెటిల్డ్ సొసైటీగా అయ్యారని చెప్తున్నాడా? ఎక్కడ కూడా టెక్నాలజీ కోసం మాట్లాడలేదండి. సో సి మనకి ఆన్సర్ కానే కాదు. ఓకేనా? ఇప్పుడు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి లేరు అనేది కూడా పాయింట్ కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, ఎలా సొసైటీ జరిగిందంటే ఒకప్పుడు ఓన్లీ మూవ్ అవుతా ఉండేవారంట, తర్వాత కొంతవరకు సెటిల్డ్ గా, కొంతవరకు మెజారిటీ ఆఫ్ దమ్ ఇన్ఫాక్ట్ కొంతమంది ఉన్నారు ఇప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళు. సో మన ఆన్సర్ ఏమవ్వాలి అప్పుడు? రావు గారు డౌట్ ఉంటే అడగాలి. సరిపోయిందా? సో ప్యాసేజ్ ఓవరాల్ గా ఏంటి, ఒకప్పుడు అందరు తిరుగుతూ ఉండేవారు, ఇప్పుడు మాక్సిమం అందరు సెటిల్ అయ్యి కొంతమందే తిరుగుతున్నారు. వేసేకుంటే లేదా ఇక్కడికి వచ్చి కూర్చోపండి, ముందుకు వచ్చి కూర్చో. దీని ఆన్సర్ చెప్పండి. ఇబ్బందిగా ఉంటే ఆన్ ఆఫ్ చేసుకుంటా ఉండు. ఈ ఆన్సర్ చెప్పండి నాకు రావు గారు. సాయి నువ్వు కూడా ట్రై చేయి, మీరు కూడా ట్రై చేయండి. What was not the global situation when the Zappas embarked on their journey? అదే వాళ్ళు తిరిగినప్పుడు ఎలా ఉందంట, the world was witnessing the inception of internet. అది కరెక్టే, కరెక్టే, కానీ మనకి నాట్ అని అడిగాడు. సో ఇది ఎస్, మనకి నాట్ ఏముందో అది పట్టుకోవాలి.
వి ఏంటి ద ట్విన్ టవర్స్ వర్ స్టాండింగ్ టాల్ ఇన్ యువర్ అవును అది కూడా ఎస్సే. పోస్ట్ డిసల్యూషన్ ఆఫ్ సోవియట్ యూనియన్ రష్యా వాజ్ స్టిల్ ఇన్ ద టిమిడ్ స్టేట్, అది కూడా చెప్పాడు కదా, అది కూడా చెప్పాడు, అది కూడా ఎస్సే కదండి రావు గారు. సి కూడా చెప్పాడు కదా స్ట్రిప్డ్ ఆఫ్ అని, కానీ ఆయిల్ ప్రైజెస్ కోసం ఎక్కడ చెప్పలేదండి, అందుకని అది నాట్. సో మనం ఏం అడిగాడు మన క్వశ్చన్ లో, నాట్ అడిగాడు. క్వశ్చన్ చూడండి రావు గారు, మీకు అర్థమైందా? అర్థమైంది సార్, అది ట్విన్ టవర్స్ ఏబిసిఎస్ఎస్ఎస్ మనకి నాట్ అడిగాడు, డి నాట్, డి ఎక్కడ డిస్కషన్ లేదు, అందుకండి ఏది ఇది ఆన్సర్ చేయండి చూద్దాం. రావు గారు నాకు చాట్ బాక్స్ ఆన్సర్ పెట్టండి. హౌ డు ద ఐటెనరెంట్ అమెరికన్స్, ఐటెనరెంట్ అంటే తిరగడం, ఐటెనరెంట్ అంటే ఏంటి, అలా తిరగడం, ఐటెన్ కార్ గుర్తుపెట్టుకోండి. అమెరికన్ సస్టైన్ దర్ లైఫ్స్, ఈ తిరిగే వాళ్ళు అమెరికన్స్ ఎలా ఉంటారు, కొంతమంది తిరుగుతానే ఉంటారు, కొంతమంది కొన్ని రోజులు పని చేసుకొని మిగతా రోజులు తిరుగుతూ ఉంటారు. ఎక్కడ చెప్పాడు, ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ రిటైర్డ్ అండ్ దస్ కంటిన్యూ దర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బై ట్రావెలింగ్ ఆన్ దర్ రిక్రియేషనల్ వెహికల్స్. అవును, ఏ కరెక్టే. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంగేజ్ ఇన్ వర్క్ ఆఫ్ ఫ్యూ మంత్స్ అండ్ యూజ్ ద రెస్ట్. అవును, బి కూడా కరెక్టే. ప్రామినెంట్ ట్రావెల్, అసలు ట్రావెల్ కంపెనీస్ కోసం ఎక్కడ డిస్కషన్ లేదు కదా. సో ఏ అండ్ బి ఉన్నది ఓన్లీ డి. సో ఆన్సర్ డి. రావు గారు అర్థమైందా సార్? ఇటరెంట్స్ అంటే సార్ ఐటెనరెంట్ అంటే తిరగడం, తిరగడం. ఇప్పుడు నోమాడ్ అంటే ఎలాగా, నోమాడ్ అంటే తిరుగుతూ ఉండేవాళ్ళు, అలాగే ఐటెనరెంట్ అంటే వ్యాగరెంట్ అన్నా కూడా తిరగడం, ఐటెనరెంట్ అన్నా తిరగడం. తిరగడానికి సంబంధించిన వర్డ్స్ అన్ని ఇచ్చాడు ఈ ప్యాసేజ్ లో. ఇంకా ఈ కాంటెక్స్ట్ లో గెస్ చేయాలి మనం, దీని అర్థం ఇది అయ్యి ఉంటది అని. ఓకే, వెరీ టచ్ ఎందుకు పెట్టుకోడు, మీకు అర్థమైంది కదా. ఓకే, ఇది ఆన్సర్ చేయండి, నువ్వు ట్రై చేసాయి. ఈ తిరిగే వాళ్ళని, ఈ వ్యాండర్ అంటే తిరిగేవాడు, ఈ తిరిగే వాళ్ళని ప్రభుత్వాలు ఎలా ట్రీట్ చేస్తాయంట, వాళ్ళని ఎప్పుడు కూడా పాపం సరిగ్గా ట్రీట్ చేయరు. ఏ దేశంలో అయినా తిరిగేవాడిని తక్కువగా చూస్తారు. Answer: how are the countries treating a new age wander? ఏంటి, దే ఆర్ సబ్జెక్ట్ టు లీగల్ స్క్రూటనీ. అవును, వాళ్ళని ప్రతి చోట లీగల్ గా చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, ల్యాక్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ల్యాండ్. అవును. రెండోది, మెనీ కంట్రీస్ అసెస్ దేర్ లైవ్లీహుడ్ అండ్ పుట్ దేర్, అసలు ట్యాక్స్ కోసం ఎక్కడ మాట్లాడలేదు. మెనీ లా ఎన్ఫోర్స్మెంట్ ఆర్ బయాస్ టువర్డ్స్ దీస్ ట్రావెలర్స్. వీళ్ళ పట్ల ఎప్పుడు కూడా వీళ్ళ పట్ల ఎప్పుడు కూడా ప్రిజుడిస్డ్ అనే వర్డ్ వాడితే మీనింగ్ ఏంటో చెప్పాను. వీళ్ళ పట్ల ఎప్పుడు పార్షియాలిటీ చూపిస్తారని చెప్పాను నేను, అందుకని ఏ అండ్ సి. రావు గారు అదే ఫస్ట్ ది ఏంటంటే ల్యాక్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ల్యాండ్ అని అన్నారు కదా, అంటే యాక్చువల్ గా మీరు ఫస్ట్ ఏమన్నారంటే అదే వాండరర్స్ అని చెప్పారు సార్. అవును, వాండరర్స్ వేరు, ల్యాక్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ల్యాండ్ అనేది వేరు. తిరిగే వాళ్ళని వీళ్ళు లీగల్ స్క్రూటినీ చేస్తున్నారు. హౌ ఆర్ ద కంట్రీస్ ట్రీటింగ్ ద న్యూ ఏజ్ వాండరర్స్? తిరిగే వాడిని ఎలా చూస్తారు అంటే, మనం అంతా కూడా అకార్డింగ్ టు ప్యాసేజ్ చూడాలన్నమాట. అంటే ఒక పర్టికులర్ ఇక్కడ ల్యాక్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ల్యాండ్ అంటే అర్థం వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఆస్తుండడం కాదు, వాడు స్థిరంగా ఒక చోటు ఉండకపోవడం అనమాట ఈ కాంటెక్స్ట్ లో. సార్ అదే సార్, ఆ కాంటెక్స్ట్ లోనే అందులో ఆ ప్యాసేజ్ లో ఏముందంటే, ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ లో
వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళని లీగల్ అథారిటీస్ ను ప్రాసిక్యూట్ చేయడము, అనుమానించడం అవన్నీ జరుగుతున్నాయి అని అన్నారు అనమాట. అవును, దే ఆర్ సబ్జెక్టెడ్ టు లీగల్ స్క్రూటినీ ఇన్ మెనీ కంట్రీస్ బికాస్ ఆఫ్ దేర్ ల్యాక్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ల్యాండ్ అని. ఆ లాస్ట్ ది బికాస్ ఆఫ్ దేర్ ల్యాక్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ల్యాండ్ అని నాకు కొంచెం డౌట్ వచ్చింది సార్. అంటే ఇక్కడ వ్యాండర్స్ అంటే మీరు కేవలం పబ్లిక్ ప్లేసెస్ లో తిరిగే వాళ్ళే కాదు, అర్థమైందా సార్? ఇక్కడ వ్యాండర్ అంటే మనం యుఎస్ లో ఏమనుకున్నాం, మనం యుఎస్ లో చాలా ప్లేసెస్ లో కారణం లేకుండా ఎవడైనా గ్యాదర్ అయితే వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, సబ్జెక్ట్ లీగల్ స్క్రూటినీ కదా. కానీ వాళ్ళు మాత్రమే కాదు, ఈ ప్యాసేజ్ అంతా మనం చూస్తే ఆ ఒక్క పాయింట్ ఆఫ్ చూస్తే ఇది మనకు తప్పు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు తిరిగే వాళ్ళందరినీ జనరల్ గా దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు అనమాట. దే ఆర్ సబ్జెక్ట్ టు లీగల్ స్క్రూటినీ ఇన్ మెనీ కంట్రీస్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ల్యాండ్. అంటే ఇప్పుడు ఎవరికైనా ల్యాండ్ ల్యాక్, దీని వద్ద ఎలా అర్థం అవుతుంది, ఆ ఒక్క కార్నర్ లో నుంచి ఆలోచిస్తే ఓకే మీకు ల్యాండ్ లేదు కాబట్టి మేము మీకు లీగల్ గా స్క్రూటినీ చేస్తామని ఈ ఓవరాల్ కాంటెక్స్ట్ లో ఏంటంటే ఎవడైతే కదులుతా ఉంటాడో, అది నోమాడ్ అవ్వచ్చు, వ్యాండర్ అవ్వచ్చు, ఏ దేశంలోనే అవ్వచ్చు, వాడికి లీగల్ గా కష్టాలు ఉంటాయన్నమాట. సో ఆ లార్జర్ కాంటెక్స్ట్ ఆలోచిస్తే ఏ కూడా సెట్ అవుతుంది. దాన్ని కేవలం ల్యాక్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ల్యాండ్ కి చూడకూడదు మనం అక్కడ. ఓకేనా? ఓకే సార్. సో అప్పుడు ఏ అండ్ సి అవుతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫాల్స్ అకార్డింగ్ టు డేటా గివెన్ ఇన్ ద ప్యాసేజ్? Tuggees are predominantly nomadic people of colonial era. అంటే Tuggees are predominantly nomadic people. కొలోనియల్ ఎరాలో ఇక్కడ ఏం చేశారు, మనకి లాస్ట్ వచ్చిన హింట్ ఇచ్చాడు అనమాట. ఓకేనా? ఏమిచ్చాడంటే ఎవరైనా నొమాడిక్ అయితే వాళ్ళని టగ్స్ కింద ట్రీట్ చేయడం మొదలెట్టారు, వాళ్ళు టగ్స్ కింద చూసుకోవడం మొదలెట్టారు. ఎందుకు? సాధారణంగా టగ్స్ ఒక పర్టికులర్ ప్లేస్ లో వండుకుంటా నొమాడిక్ గా ఉంటారు కాబట్టి. దాని నుంచి మనం ఇన్ఫర్ చేసుకుంటే ఏ కరెక్టే. Germany has a provision law for sitting on the sidewalks. చెప్పాడా? యూకే కోసం చెప్పాడు, యుఎస్ అన్నాడు, యూకే చెప్పాడు, డి చెప్పాడు, జర్మనీ చెప్పలేదు. జర్మనీ సైడ్ వాక్స్ చెప్పలేదు. సో బి తప్పు. ఓకేనా? బి తప్పు. సో బి ఆన్సర్. ఏ కోసం లాస్ట్ లైన్ లో ఉంది ఏంటి, దట్ నొమాడ్ అయితే వాడి టగ్స్ కింద ట్రీట్ చేసేవారు అనమాట. మోర్ ఆర్ లెస్ అలా చెప్పాడు ఇండైరెక్ట్ గా అక్కడ. ఓకేనా రావు గారు? సార్ ఇప్పుడు చెప్పండి, వాళ్ళు కారులో ఆ పాటను ఏం చేశారు? హమ్మింగ్ చేసుకున్నట్టు అన్నాడు. మిగతా ఏవి సాంగ్ కి సూట్ అవ్వట్లే. ఎనన్సియేటెడ్ అంటే ఏదైనా స్పష్టంగా అవతలకి అర్థమయ్యేలా చెప్పడం, లాంగ్ అంటే ఏదైనా కావాలని కోరుకోవడం, చెరిస్ట్ అంటే ఏదైనా ఎంజాయ్ చేయడం, ఓకేనా? ఐటరేటెడ్ అంటే తిరగడం, ఇవన్నీ కూడా సంబంధించినవి కాదనమాట. ఓన్లీ సాంగ్ కి హమ్ ఒక్కటే. సో ఇన్ఫాన్సీ అంటే ఏంటి? ఇన్ఫాన్సీకి ఆపోజిట్ కావాలా? ఇన్ఫాన్సీ అంటే ఇంకా పిల్ల చిన్న స్టేజ్ లో ఉండడం. సో ఆపోజిట్ ఏమవుతుంది రావు గారు? మెచ్యూరిటీ అవ్వచ్చు. ఇన్సులారిటీ అంటే ఏంటో చెప్పావు కదా. ఇన్సులారిటీ అంటే నారో మైండెడ్. అప్పుడు ఏమవుతుంది ఆపోజిట్? ఫ్రీడమ్, ఇన్ఫ్లెక్సిబిలిటీ, ఇరిటేషన్, ఫ్రీడమ్ అవ్వచ్చు సార్. ఫ్రీడమ్ అంటే ఈ దీంట్లో సో ఇన్సులారిటీ అంటే నారో మైండ్ అన్నమాట. ఇన్సులారిటీకి ఏం కావాలి? సినోనిమ్ కావాలా? సిమిలర్ మీనింగ్ కావాలా? ఆన్సర్ ఏంటి? ఏం పెట్టారు మీరు రావు గారు? డి సార్, ఫ్రీడమ్. ఇన్సులారిటీకి సిమిలర్ కావాలన్నాడు.
ఓ ఇన్సులర్ కావాలండి. ఇన్సులారిటీ అంటే ఇన్సులేటెడ్ బాటిల్ చెప్పాను కదా, ఇన్సులేటెడ్ బాటిల్ లోపలికి ఏది రాదు, బయటికి ఏది రాదు. నారో అంటే ఇన్సులర్ ఇన్ఫ్లెక్సిబిలిటీ. ఇది చదివి దీని ఆన్సర్స్ గెస్ చేయండి ఒకసారి. ఇది చదివి దీని ఆన్సర్స్ క్యాజువల్ గా మీరు గెస్ చేయండి అసలు ఫస్ట్. మనం ఆప్షన్స్ లేకుండా ఇక్కడ ఏమొస్తుందో గెస్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. ఆప్షన్స్ ఎలాగే కనిపిస్తాయి, అది విత్ ప్రాక్టీస్ వస్తుంది చూడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫిల్మ్ మేకింగ్ రీసెర్చ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ప్రాక్టీస్ రీసెర్చ్ ద డాష్ ఇన్ టు ప్రొడక్షన్ ప్రాక్టీస్ టెక్నిక్స్ అండ్ మోడల్స్ అండ్ జానరస్ యూజింగ్ సినిమా, టెలివిజన్ అండ్ ఆన్లైన్. అంటే ఏంటి, రీసెర్చ్ ఏం చేస్తుందంట, దీనికోసం మనం ఏం చేస్తాం రీసెర్చ్ లో, ఏమైనా ఏం చేస్తాం, వెరీ గుడ్, సెర్చ్. ఇంకా వర్డ్స్ చెప్పు, సెర్చ్, రీసెర్చ్, ఇంకా చెప్పు. పోలీస్ కేసు పెడితే వెళ్ళి పోలీస్ ఏం చేస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ దగ్గరలో ఉన్న వర్డ్స్ చెప్పు. ఎంక్వైరీ, ఇన్వెస్టిగేట్, ప్రోబ్, రీసెర్చ్, సెర్చ్, దానికి సంబంధించిన వర్డ్స్ వస్తాయి. ఇంటూ అని ఇచ్చాడు కదా, ఇన్వెస్టిగేట్ ఇంటూ, ప్రోబ్ ఇంటూ, ఇలా రావాలన్నమాట. టెన్స్ కూడా చూసుకోవాలి, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రావాలి. ఓకేనా? ఎందుకు ఇదంతా జనరల్ టెన్స్ లో చెప్తున్నాడు కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. ద అవుట్పుట్ ఆర్ ఫిల్మ్స్ దట్ మే ఇంక్లూడ్ డాక్యుమెంటరీ హైబ్రిడ్ ఫార్మ్స్. అంటే ఏంటి, ఒకటి డాక్యుమెంటరీ అంటే ఇప్పుడు నీ మీద డాక్యుమెంటరీ అంటే ఎంట్రీ ఎలా ఉంటుంది, నువ్వు హెలికాప్టర్, నీకు నీ లైఫ్ కోసం డాక్యుమెంటరీ చూపించినప్పుడు నీ ఎంట్రన్స్ హెలికాప్టర్ లో చూపిస్తానా, ఆర్టీసీ బస్ లో దిగుతున్నట్టు చూపించాలా? డాక్యుమెంటరీ అయితే. డాక్యుమెంటరీ అంటే ఏంటి, నిజంగా ఉన్న వాస్తవాలు అన్ని. అదే నిన్ను ఇప్పుడు కనకరాజు, లోకేష్, లేకపోతే బోయపాట నేను హీరోగా పెట్టి తీస్తే అప్పుడు నీ ఎంట్రన్స్ హెలికాప్టర్ నుంచి ఉంటుంది. అంటే ఇక్కడ డాక్యుమెంటరీ అంటే వాస్తవాలు చూపించడం, హైబ్రిడ్ అంటే బోత్ వాస్తవాలు ఫిక్షనల్ కలిపి. అంటే ఇదొక ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఇంకో ఫామ్ వస్తుందని అర్థం. ఇక్కడ ఫామ్ చెప్పాడు కాబట్టి ఇక్కడ వన్ ఆఫ్ ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, ఇక్కడ థర్డ్ ఫామ్, ఇంకో ఫామ్ ఉంటుందని అర్థం. రీసెర్చ్ మెథడ్స్ బై అడాప్టింగ్ డిస్టింక్ట్ డాష్ ప్రొఫెషనల్ అండ్ క్రిటికల్ ప్రాక్టీసెస్. ఏంటంటే రకరకాల మార్గాల ద్వారా చేశారంట. సక్సెస్ ని డిస్క్రైబ్ చేస్తే ఒక వర్డ్ రావాలి. ఏది రావు గారు మీరు? సక్సెస్ తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్, హ్యాండ్సమ్ మ్యాన్, టాల్ మ్యాన్, గర్ల్, బ్యూటిఫుల్ గర్ల్, టాల్ గర్ల్, ప్రిటీ గర్ల్. సక్సెస్ ని డిస్క్రైబ్ చేస్తే ఒక యాడ్జెక్టివ్ చెప్పండి. There has been many success stories అని పెట్టొచ్చు అక్కడ. Many success stories, great success stories, ఓకే, సిగ్నిఫికెంట్ సక్సెస్ స్టోరీస్, అవుట్ స్టాండింగ్ సక్సెస్ స్టోరీస్, ఇలా చాలా ఉంటాయి కదా. బ్యూటిఫుల్ జనరల్ గా సక్సెస్ కి వాడడం. రీసెర్చ్ హ్యాస్ టెండెడ్ టు డాష్ ఇంటూ వన్ ఆఫ్ టూ డిసిప్లిన్. చూడండి ఇక్కడ చూడండి, ఇన్ బోత్ యూకే అండ్ ఆస్ట్రేలియా దిస్ రీసెర్చ్ హ్యాస్ టెండెడ్ టు డాష్ ఇన్ వన్ ఆఫ్ ద టూ డిసిప్లిన్స్. అంటే ఈ రెండిట్లో కేటగిరీలో పడుతుంది అని చెప్తున్నాడు. అలా చదివి కామెంట్ చేస్తూ కోలొకేషన్స్ ద్వారా, దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ద్వారా అందులో దేంట్లో పడుతుందో మనం గెస్ చేయాలన్నమాట.
ఓకే, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సపోర్ట్. సపోర్ట్ అండ్ సపోర్ట్ తర్వాత ఒక పాజిటివ్ వర్డే రావాలి ఇక్కడ, సపోర్ట్ అండ్ అలా సపోర్ట్ రిలేటెడ్ ఏదైనా వర్డ్ కావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు గెస్ట్ చేద్దాం. ఫస్ట్ బ్లాంక్ లోకి ఏమొస్తుందో గెస్ట్ చేద్దామా? రీసెర్చ్ దట్ ఎస్ 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 ఇది రాదు, సింపుల్ ప్రెసెంట్ కాబట్టి ఖచ్చితంగా ఎస్ ఫామ్ ఉండాలి. ఎంక్వైరీ అంటే మనం రీసెర్చ్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఎంక్వైరీ అంటే ఒక పర్టికులర్ దానికోసమే మాట్లాడుతున్నట్టు, ఒక పర్టికులర్ దానికోసమే మాట్లాడుతాం అంటే టూ స్పెసిఫిక్ ఒక ఇన్సిడెంట్ కోసం దేనికోసం మాట్లాడతాం అంటే బస్ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ. బట్ ఇన్ జనరల్ రీసెర్చ్ డీటెయిల్డ్ గా డీప్ గా లోపలికి వెళ్తున్నాం కాబట్టి ప్రోబ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకో బ్లాంక్ చూపిస్తాను. డాక్యుమెంటరీ ఒక స్టైల్, హైబ్రిడ్ ఫామ్ ఒక స్టైల్. ఇప్పుడు ఇంకో స్టైల్ పిక్ చేయండి మీరు ఇందులో నుంచి. సాయి నువ్వు చెప్పు. ఫ్రిక్షనా ఫిక్షనా ఏం రావాలి? ఫిక్షన్ సార్ అది. ఫిక్షన్ అంటే కల్పితం, ఫిక్షన్ అంటే రెండింటి మధ్య ఏదైనా రాజుకోవడం, మిగతావి సెన్స్ ఉండవు, ఇక్కడ అర్థాలు ఉండవు. ఇప్పుడు ఒకసారి వెళ్దాం. మళ్ళా మనం ఏమంటున్నాం ఇక్కడ జాగ్రత్త చూడండి. నెక్స్ట్ బ్లాంక్ లో 9, 10 అయిపోయి 11 లోకి దే అడాప్టెడ్ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అని. దే అడాప్టెడ్ డిఫరెంట్ డాష్ టు ప్రొఫెషనల్ అండ్ క్రిటికల్ ప్రాక్టీసెస్. దే అడాప్టెడ్ డిఫరెంట్ రెగ్యులేషన్స్ అంటే రూల్స్, అడ్వర్స్ అంటే ప్రాబ్లమ్స్, అసిస్టెన్స్ ఇక్కడ సంబంధం లేదు, ఇంటర్వెల్స్ అనవసరం లేదు. వాళ్ళు డిఫరెంట్ అప్రోచెస్ ద్వారా ఆ మూవీలో ఉన్న ప్రాక్టీసెస్ ని అంటే ఏం ఆచరిస్తారో దాన్ని అర్థం చేసుకున్నారంట. ఇప్పుడు సక్సెస్ ని డిఫైన్ చేయడానికి 12th లో నాకు సక్సెస్ ని డిస్క్రైబ్ చేసే ఒక వర్డ్ చెప్పండి. ఇందులో సక్సెస్ ని సాయి నువ్వు చెప్పు. ఇందులో ఏ వర్డ్ సక్సెస్ తో వస్తే బాగుంటది? ఎక్స్ప్రెస్డ్ సక్సెస్, థ్రెటనింగ్ సక్సెస్, ఓవర్లుక్ సక్సెస్, మాకింగ్ సక్సెస్, స్పెక్టాక్యులర్ సక్సెస్? అవునా, ఎక్స్ప్రెస్డ్ సక్సెస్ అంటామా? మీరేమంటారమ్మా? స్పెక్టాక్యులర్ అనొచ్చు. స్పెక్టాక్యులర్ సక్సెస్ అంటామంటే అద్భుతమైన సక్సెస్ అని అర్థం అనమాట. ఇప్పుడు సక్సెస్ ని డిఫైన్ చేయడానికి వర్డ్ వచ్చింది కదా, 13 చూడండి. దిస్ రీసెర్చ్ హస్ టెండెడ్ టు డాష్ ఇంటూ వన్ ఆఫ్ టూ డిసిప్లిన్స్. ఈ రెండిట్లో ఒకటి పడుతుంది అంటున్నాడు. ఈ రెండిట్లో దాంట్లో పడుతుంది అంటున్నాడు. మీరు చెప్పండి సాయి. రిసైడా, అకామిడేటా, ఆక్యుపైయా, ఫుల్లరా, లేమెంటా? సార్ ఇక్కడ లామెంట్ అంటే మీనింగ్ ఏంటి సార్? లామెంట్ అంటే దేని గురించి యాడవడం అండి, చాలా దుఃఖపడుతూ యాడడం లామెంట్ అంటే. ఓకే, మీరు ఇక్కడ చూడండి, జాగ్రత్త చదవండి. మనం చదువుతుంది ఇప్పుడు 12th 1 కదా, 12th 1 13th 1. ఇక్కడ ఏమంటే దిస్ రీసెర్చ్ హస్ టెండెడ్ టు డాష్ ఇంటూ వన్ ఆఫ్ ద టూ డిసిప్లిన్స్. ఈ రీసెర్చ్ ఈ రెండు డిసిప్లిన్స్ లోని ఎగ్జిస్ట్ అవుతుందంట, ఈ రెండు డిసిప్లిన్ లో పడుతుందంట, ఈ రెండు డిసిప్లిన్ లోకి వస్తుందంట. వెరీ గుడ్. ఏమొస్తుంది సాయి గారు, రావు గారు? అకామిడేట్ అవ్వచ్చు సార్. అకామిడేట్ అవుతుంది. రీసెర్చ్ అకామిడేట్ అవుతుంది. అకామిడేట్ అవుతుందా అవదా? అవుతుంది సార్. వెరీ గుడ్. అకామిడేట్ ఇంటూ వస్తుంది. వెరీ గుడ్. ఆక్యుపై అనేది ఇక్కడ కాంటెక్స్ట్ వెళ్ళి ఈ వర్డ్స్ వాడడం, ఈ కేటగిరీలో పడుతుంది అని చెప్తున్నాడు కాబట్టి అకామిడేట్ అనమాట. ఇప్పుడు చూడండి లాస్ట్ 14th 1 మెనీ మూవింగ్ అండ్. ఓకే, అక్కడ మనకి సపోర్టింగ్ తో పాటు ఒక వర్డ్ రావాలి, సపోర్టింగ్ అండ్ డాష్, సపోర్టింగ్ అండ్ డాష్, సపోర్టింగ్ అండ్ డాష్. మళ్ళా వెనక్కి వెళ్తున్న వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. యాంపిల్ అంటే ఎక్కువ, వెదర్ అంటే మెల్లమెల్లగా పాడైపోవడం, పువ్వు మెల్లమెల్లగా వాడిపోద్ది కదా అది, ఏదైనా ఆకులు చెట్లు ఏదైనా పాడైపోవడం. ఎంగేజ్మెంట్ అంటే బాగా ఏదైనా ఇన్వాల్వ్ అవడం, ఎంగేజ్మెంట్ పెళ్లి కాదు, అది కాదు. ఎన్రోల్మెంట్స్ అంటే ఇక్కడ బేసిక్గా ఎస్ రాకూడదు, సో ఇది కాదు. అలియన్స్ అంటే ఎవరితోనైనా కలిసి పనిచేయడం అలాంటిది. ఒకసారి చూద్దామా? మెనీ మూవింగ్ అండ్ డాష్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ డాష్. This has made, జాగ్రత్త చూడండి, this has made it fragmented, sometimes difficult to identify,
and subject to different forms of support and ఏమొస్తుంది అలయన్స్ కూడా అవ్వచ్చు కదా సార్? అవ్వదండి. అలయన్స్ అవ్వదు. అలయన్స్ అంటే ఎవరితో కలిసి దేనికైనా వర్క్ చేయడం. ఒకసారి కాంటెక్స్ట్ అంతా చదువుదామా పోనీ కొంచెం డీప్ గా వెళ్ళి. ఇన్ బోత్ యూకే అండ్ ఆస్ట్రేలియా, ఇక్కడి నుంచి అవుతుందని, in both the UK and Australia, this research has tended to accommodate into one of the two disciplines, creative arts or media communication and film studies. This has made it fragmented, sometimes difficult to identify and subject to different forms of support and dash. అంటే వాళ్ళు ఏ పద్ధతులు వాడతారో, ఏ పద్ధతులు చేస్తారో దాన్ని బట్టి దాన్ని కేటగరైజ్ చేశారంట. వాళ్ళు ఎలాంటివి ఆచరించారో, ఎలాంటివి చేశారో, ఏ టెక్నిక్స్ వాడి సినిమాలు చేశారో దాన్ని బట్టి దీన్ని కేటగరైజేషన్ చేసుకున్నారంట. ఏమొస్తుంది? యాంపిల్ అంటే ఎక్కువ అని. ఎంగేజ్మెంట్ అవుతుంది సార్. ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ తీసారా, లేకపోతే ఆర్ట్స్ తీసారా, ఏ రకమైన ఎక్విప్మెంట్ వాడారు, ఎలాంటి యాక్టర్స్ ని వాడారు, ఏమేమి వాడారో, ఏవేవి ఎంప్లాయ్ చేశారో దాన్ని ఎంగేజ్మెంట్. అక్కడ ఎంగేజ్మెంట్ రావాలన్నమాట. ఓకే, ఎంగేజ్మెంట్ అంటే అక్కడ అర్థం ఏంటంటే వాళ్ళు ఏవే పద్ధతులు వాడారో, ఏ పద్ధతులు యూజ్ చేశారో దాన్ని బట్టి అది ఏ కేటగిరీలో పడుతుందో దాన్ని విభజించుకునేవారంట. ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళు ఏవేవి ఆచరించేవారు అని అర్థం అక్కడ. ఏది ఆన్సర్ చేయండి. మీ ఆన్సర్ చాట్ బాక్స్ లో పెట్టండి. కోర్ అంటే చదవడం, డీప్ గా చదవడం. చెప్తారా ఆన్సర్? After I was given the manuscript for my first title role in the play, I began to pore over the script for hours. అంటే చాలాసేపు చదివాను అని. Before I signed the contract, I decided it would be best for me to pore through, అంటే జాగ్రత్త చదువుకోవడం. తర్వాత it is a pore that the people should identify. ఇది తప్పండి, ఇక్కడ ఏముండాలి? It is actually ఇక్కడ ఏం రావాలి? It is important, it is mandatory, it is a rule that people should show identification before being allowed to board a commercial aircraft. అలా రావాలి ఇక్కడ. ఓకే, సో యూజేజ్ పరంగా ఇది కరెక్ట్, అసలు ఈ వర్డ్ ఇక్కడ సూట్ అవ్వదు, సో ఇది రాంగ్. ఓకే సార్, ఇందులో పాస్ట్ ఫామ్ కూడా వాడాలి కదా సార్? ఎక్కడండి? ఇట్ ఈస్ ఒకవేళ వేరేది వస్తే రెండోది అంటున్నారా? బట్ ఇది ప్రెసెంట్, ఇదంతా ప్రెసెంటే కదా. అలాంటప్పుడు ఇక్కడ కూడా ప్రెసెంటే ఉండాలి. ప్రెసెంట్. ఓకే సార్. ఓకేనా? ఐ బిగాన్ 2 తర్వాత V1 వర్బ్ ఫస్ట్ ఫామ్ రావాలి కాబట్టి 4 సరిపోయింది. ఇక్కడ కూడా 2 తర్వాత వర్బ్ V1. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు ఈ వర్డే ఇక్కడ సూట్ అవ్వదు. ఇక్కడ వాడాల్సింది ఇంకేదైనా ఇంపార్టెంట్ అనో మ్యాండేటరీ అనో వాడాలి. ఏది సార్? ఇది ఆర్డర్ లో పెట్టండి. The property they had to undergo in order to, మన సెంటెన్స్ దేంతో మొదలెట్టొచ్చండి? ఇదంతా చదివాక మనకి ఏమర్థమైంది? ఎవరో ప్రాపర్టీ కొన్నారని తెలుస్తుంది. ఇన్ ఆర్డర్ టు పర్చేజ్, ఏం పర్చేజ్ చేస్తాం? ఒక ప్రాపర్టీని. ఓకేనా? ఆ తర్వాత డే తర్వాత ఏమొస్తుంది? హ్యాడ్ వస్తుంది.
So in order to purchase the property, they had to undergo a lengthy. సరిపోయింది కదా. సి ఎక్కడ ఉంది? సి స్టార్టింగ్, సి ఇక్కడ స్టార్టింగ్ ఉంది. ఇది నా ఆన్సర్. ఇది చేయండి, ఆర్డర్ లో పెట్టండి. చూసారా? అన్ని మనం ఫస్ట్ ఇక్కడ ఇచ్చిందంత ఏంటి? డిఏ చూస్తే మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటున్నాడు? వరల్డ్ వార్ 2 అంటే జస్ట్ అక్కడెక్కడో అయింది కాదు, రకరకాల దేశాల్లో రకరకాల ప్లేసుల్లో జరిగింది అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? సో సబ్జెక్ట్ వరల్డ్ వార్ కాబట్టి నేను దాన్ని ఫస్ట్ తీసుకుంటాను. ఎక్కడుంది అది? బిఏ బిడి రెండు చూద్దాం ఒకసారి. బిఏ ఉందో చూద్దాం. of the World War II encompassing constituted the battlefields. నాకు బిఏ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. బిడి ఆఫ్ తో స్టార్ట్ అవుతుంది సార్ సెంటెన్స్. అలా ఏం రూల్ లేదండి, అలా ఏం లేదు. అలా సాధారణంగా రాదు కాబట్టి మనం అలా అనుకుంటాం. లేదు, అలా మనం అనుకుంటున్నాం అంతే. ఈ ఓవరాల్ చదివే మీనింగ్ మనకి ఏమర్థమైంది? దీంతో మొదలెట్టకూడదు. అది మీరు అగ్రీ అవుతారా? కాన్స్టిట్యూటెడ్ ద బ్యాటిల్ ఫీల్డ్స్ అని మనం అనడానికి లేదు. అది ఒప్పుకుంటారా? వర్బ్ సెకండ్ ఫామ్ తో మనం పెట్టలేం కదా. సో ఇది కొట్టేసాను దాంతో అసలు. ఓకే, సో ఒకవేళ ఇలా రావచ్చు, షాక్డ్ ఎట్ వాట్ దే సా. ఓకే, షాక్డ్ ఎట్ వాట్ దే సా ద పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పొచ్చు. అలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సర్ప్రైజ్డ్ బై ద సడన్ అపియరెన్స్ ఆఫ్ హర్ పేరెంట్స్ లక్ష్మి, అలా కంటిన్యూ చేయొచ్చు. ఒక డిస్క్రిప్టివ్ ఫ్రేజ్ వచ్చి కాన్స్టిట్యూటెడ్ ద బ్యాటిల్ ఫీల్డ్స్ కి అలా లేదు. అది డిస్క్రిప్టివ్ ఫ్రేజ్ అది కాదు, అది ఎక్కడో వర్బ్ కింద పడాలి. సో అందుకని నేను ఏ కొట్టేస్తాను. అది కన్విన్స్ కదా అందరూ. ఓకే, మచ్ ఆఫ్ ద గ్లోబ్, మచ్ ఆఫ్ ద గ్లోబ్ ఇదేంటిది? మచ్ ఆఫ్ ద గ్లోబ్ అనేది సియా, సీదా ఇక్కడ స్టార్టింగ్ లేదు కాబట్టి గొడవే లేదు. ఒకసారి ఆగండి. ఆప్షన్ ఆన్సరా? ఆప్షన్ ఏంటో చూద్దామా? మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఫ్రంట్స్. ఏంటిది? మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఫ్రంట్స్ కాన్స్టిట్యూటెడ్ ద బ్యాటిల్ ఫీల్డ్స్. ఓకే, బ్యాటిల్ ఫీల్డ్స్ ఆఫ్ బానే ఉంది. ఆఫ్ వరల్డ్ వార్ 2 ఎన్కంపాసింగ్. వెరీ గుడ్. ఏనే ఆన్సర్. అందరికి ఏనే వచ్చింది కదా. నేను ప్రాసెస్ లో చూస్తాను ఒక్కొక్కటి ఫిట్ చేసి. ఇది కూడా నేను కన్సిడర్ చేశాను. ఓకే, ఇదైతే రాదని కన్ఫర్మేషన్ అయింది. ఓకే, ఇది సబ్జెక్ట్ కింద బాగుంది. సో డితో ఎన్ని ఉన్నాయి? డితో ఒకటే ఉంది. సో ఇదే మన ఆన్సర్. ఓకేనా? ఓకే, సరిపోయింది సార్. ఇది పెట్టండి ఇప్పుడు. మీ ఆన్సర్ అండి? సి. We received a package, not noticed the mail yesterday but did until early this morning. అంటే we received a package బాగుంది.
ప్యాకేజ్ ఎప్పుడు వచ్చింది, దీన్ని ఇక్కడ పెడతాను ఇప్పుడు. రిసీవ్ ప్యాకేజ్ చేస్తే బట్ డిడ్ తర్వాత ఇది నాట్ నోటీస్ ద మెయిల్ టిల్ దిస్ టైం. సో ఆన్సర్ ఎక్కడుంది ఫస్ట్ ఏతో ఇది ఒక్కటే ఉంది. ఇచ్చేయండి. ఇది కొంచెం ట్రిక్కీనే, కష్టమే, చూడండి బాగుంటది. ఏది మీకేమర్థమైంది చెప్పండి రావు గారు. వెనమస్ బ్లాక్ విడో. మీకు ఒకటి అర్థం కావాలి, ఆర్ ఆఫెన్ కిల్డ్. దేన్నో చంపుతున్నారు. దేన్ని చంపాలి? మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఐదర్ దీన్ని చంపాలి లేదా వీటిని చంపాలి. ఓకేనా? ఈ 2 ఒకటి పెట్టి చూడండి. ద వెనమస్ బ్లాక్ విడో ఆర్ ఆఫెన్ కిల్డ్. ఇక్కడది ప్లూరల్ అయితే సింగులర్. ఓకే, సింగులర్ గా ట్రీట్ చేశారేమో మనకు తెలియదు, దాన్ని ప్లూరల్ గా ట్రీట్ చేశారో మనకు తెలియదు, బట్ సింగులర్ అయితే అనిపిస్తుంది. ఇప్పుడు రెండోది పెట్టి చూస్తాం. పర్ఫెక్ట్లీ హార్మ్లెస్ స్పైడర్స్ ఆర్ ఆఫెన్ కిల్డ్. బాగుంది, అర్థం కూడా ఉంది. పాపం అవి హార్మ్లెస్ గానీ అటు చంపేస్తారంట. ఎందుకంట? బికాస్ దే రిజెంబల్ ద వెనమస్ బ్లాక్ విడో. ద వెనమస్ బ్లాక్ అంటే హార్మ్లెస్ ని పాయిజనస్ అనుకొని చంపేస్తున్నారు. సో సారీ తర్వాత ఫస్ట్ డి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇంతే, బాగాలేదు. అర్థమైంది కదండి సార్? అర్థమైంది. ఇక్కడ రిజంబుల్ అంటే మీనింగ్ అనుకుంటాం, అలా కనబడుతుంది అనమాట. అలా కనబడుతుంది, అలా అనిపిస్తుంది వాళ్ళకి. యు రిజంబుల్ మై ఫ్రెండ్ అంటే నువ్వు ఆ ఫ్రెండ్ లా ఉన్నావు, నా ఫ్రెండ్ లా కనిపిస్తున్నావు అని అర్థం. రిజంబులెన్స్ అంటే కనబడ్డాం. ఓకే అండి. ఇక్కడ బ్లాక్ విడో అంటే ఏంటి సార్ మీనింగ్? అది ఆ స్పైడర్ పేరు. వాడు ఏం చేయాలి తెలుసా? మనకి ఇలా ఇవ్వాలి, బ్లాక్ విడో క్యాపిటల్స్ ఇవ్వాలి. బ్లాక్ విడో అనేది ఒక వెనమస్ స్పైడర్ పేరు అనమాట. ది మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ వెనమస్ స్పైడర్ అండి. అది చాలా విషపూరిత అయిన ఏమంటారు తెలుగులో? విషపూరితమైన సారీ గమనం రాలేదు. అది ఆ స్పైడర్ జాతి పేరు అనమాట. ఎలా అయితే పైథాన్ ఉందో, ఎలా అయితే కాబ్రా ఉందో, అలాగే దాని పేరు బ్లాక్ విడో అనమాట. బ్లాక్ గా ఉంటుంది చూడడానికి. ఉంటాదానా? స్పైడర్ వరకే ఎందుకు, చిన్న పురుగులు మనం కుట్టి చంపేయగలవు. మన ఇంటి చుట్టూ ఉండే చిన్న పురుగులు ఉంటాయి కదా, అవి మనల్ని కుట్టి చంపేయగలవు. మనం వాటి దగ్గరికి వెళ్ళి జుజ్జు బుజ్జు అని చెప్పి వాటిని పట్టుకోకూడదు. చాలా డేంజర్. అంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. మా ఫ్యామిలీలో ఒక ఆయన చనిపోయి పురుగు కుట్టి. అంత డేంజర్స్ ఉంటాయి కొన్ని. దోమలు కూడా, పురుగులు కూడా చనిపోతాయి. Look for new jobs were rigid and uncompromising, leaving workers to many of the company's rules. Okay. Regret అంటే మనం అరే నేను అనవసరంగా లక్ష్మీరావు మాట అనేసనే బాధపడ్డాం అనుకో, అదే రిగ్రెట్. చేసిన దానికి పశ్చాత్తాపడ్డాం. ఆన్సర్ చెప్తారా?
ఏది రిజిడ్ అండి, ఏది రిజిడ్ గా ఉందంట? రూల్స్ వర్ రిజిడ్. అప్పుడు ఈ రెండు పక్క పక్కన పెట్టి చూద్దాం. మెనీ ఆఫ్ ది కంపెనీస్ రూల్స్ వర్ రిజిడ్ అండ్ అన్కాంప్రమైజెస్. బాగుంది. దీని వల్ల ఏం జరుగుతుందంట? లీవింగ్ ద వర్కర్స్ టు. బాగుంది. లీవింగ్ ద వర్కర్స్ టు ఏంటంట? లుక్ ఫర్ న్యూ జాబ్. అర్థం వచ్చింది కదా? ఎప్పుడు కాన్సిక్వెన్స్ ని ఇలా ఐఎన్జీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానివల్ల వచ్చే అవుట్పుట్ ని ఇలా ఐఎన్జీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. ఓకే, ఆప్షన్ అంతేనా? ఇప్పుడు చెప్పండి, చూడగలను ఇందులో ఏంటి తప్పు? ఏముంది తప్పు? లూజ్ స్పెల్లింగ్ ఏంటండి? మీ షర్ట్ లూజ్ అయిపోయింది అంటే, ఇది. అయ్యో ఇలా అయితే నీ జాబ్ లూజ్ అయిపోతావంటే, కానీ యూ లూజే ప్రొనౌన్సియేషన్. మీకు కానీ అందరూ కూడా తెలియక దీని ప్లేస్ లో కూడా ఇది రాసేస్తారనమాట. ఓకే అండి, క్లారిటీ ఉంది కదా? ఇప్పుడు చెప్పండి. చూడండి, వేరీ అంటే జాగ్రత్తగా ఉండడం. వేరీ అంటే జాగ్రత్తగా ఉండడం. జాగ్రత్తగా ఉండకపోవడాన్ని అన్వేరీ అంటారండి. ఓకేనా? ఇది కాదు రావాల్సింది. సో ఆన్సర్ ఏంటి? ఏ తప్పు. ఏం డౌట్ ఉందా? సరిపోయింది. డౌట్ లేదా? లేదు. ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ ఉంటే ఏమంటారు? వేరీ అంటారు. ఓకేనా? లేదా రిలక్టెంట్ అని చెప్పడానికి, ఓకే, వెన్ యూఆర్ వెరీ టైర్డ్, నీకు వద్దనుకోవడానికి ఇది చెప్తాం. అన్వేరీ అంటే జాగ్రత్తగా లేకపోవడం. ఇప్పుడు ఇచ్చేసి చెప్పండి జాగ్రత్తగా. ఒక 1 minute చూడండి, ఏం అయి ఉండొచ్చో గెస్ట్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర సచిన్ టెండూల్కర్ క్యాప్, విరాట్ కోహ్లీ బ్యాట్, ఓకే, రోహిత్ శర్మ టీ షర్ట్, రింకు సింగ్ బ్యాటింగ్ ప్యాడ్, ఇవన్నీ మీరు కలెక్ట్ చేసుకోవాలనుకోండి, దాన్ని ఏమంటారు? దాన్ని మెమరో. ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ చెప్తాను చూడండి. మెమరబిలియా అంటారు. అక్కడ బి తర్వాత ఐ వస్తుంది అనమాట. మెమరబిలియా అంటే ఆబ్జెక్ట్స్ కెప్ట్ ఆర్ కలెక్టెడ్ బికాస్ ఆఫ్ దేర్ అసోసియేషన్ విత్ మెమరబుల్ పీపుల్ అనమాట. ఏమైనా డౌట్ ఉందా? ఇది మిస్టేక్. As my father's only surviving sister, my aunt took great care of my aging grandparents until they both passed away recently. Any mistakes ఉన్నాయా? సో బాగా క్రాస్ చెక్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఏజ్డ్ గ్రాండ్ పేరెంట్స్. ఏదండి? మై ఏజ్డ్ గ్రాండ్ పేరెంట్స్ వస్తుంది కదా సార్, ఏజింగ్ అని కూడా అనొచ్చు. ఏమండి? మై ఏజ్డ్ గ్రాండ్ పేరెంట్స్ అని వస్తుంది కదా సార్, ఏజింగ్ అని కూడా అనొచ్చా? మనం ఓన్లీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ స్పెల్లింగ్ ఏమైనా ఎర్రర్ ఉందా అని అడుగుతున్నాడు. గ్రామర్ అడగలేదు, స్పెల్లింగ్ అడిగితే మనం స్పెల్లింగ్ కూడా చూస్తాం. ఏజింగ్, ఏజిఈఐఎన్జి, ఏజింగ్. అవునా సార్? ఏజింగ్ స్పెల్లింగ్ ఏంటి? ఏజిఈఐఎన్జి. వెరీ గుడ్. సో ఇది ఎర్రర్. సో ఏ బి సిలో వస్తుంది. సో ఏజిఈఐఎన్జి కాదు. వెరీ గుడ్ అండి.
because of the technical difficulties, the sound of the music ఫ్లక్చువేటెడ్ సార్. FLU ఫ్లక్చువేటెడ్. ఫ్లక్చువేటెడ్ అంటే పైకి కిందకి అవడం. FLU ఫ్లక్చువేట్. FLUCTUATED ఫ్లక్చువేటెడ్. టైం పడుతుంది, ఇది ట్రై చేయండి. రికగ్నిషన్ ఆఫ్ వస్తుంది సార్. ఇన్ రికగ్నిషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫ్రేజ్ వర్డ్ ఫ్రమ్ ద ఆప్షన్స్. ఎప్పుడు కూడా చూడండి, రికగ్నిషన్ తర్వాత బై కాదండి, రికగ్నిషన్ ఆఫ్ ఉండాలి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇదేంటి? ఇన్ రికగ్నిషన్ ఆఫ్, బై రికగ్నిషన్ ఆఫ్. బై రికగ్నిషన్ ఆఫ్ ఉంది ఇంగ్లీష్ లో, అలా లేదు. ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ఉంది ఇంగ్లీష్ లో. ఇన్ రికగ్నిషన్ ఆఫ్. ఇలా మనం ఎప్పుడు కూడా గ్రూప్స్ గా వచ్చే కొలొకేషన్ అంటారు దీన్ని. ఫిక్స్డ్ కొలొకేషన్ అంటారు. ఓకే, కొలొకేషన్ మీద మీరు ఎంత రీసెర్చ్ చేస్తే అంత మంచిది. సెల్ఫ్ రిలయన్స్ కాదు అది, అది రిలయంట్ రావాలి. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు తెలియాలన్నమాట. బికమింగ్ కాదు. ఓకే, INS విక్రాంత్ ఇస్ ఎ యూనిక్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇండియా బికమింగ్. ఓకే, బికమింగ్ సరిపోయింది, బట్ సెల్ఫ్ రిలయంట్ రావాలి. సెల్ఫ్ రిలయంట్ ఇక్కడుంది, సెల్ఫ్ రిలయంట్ ఇక్కడుంది. సో బికమింగ్ కాబట్టి ఇప్పుడు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఎక్కడ వాడతాం? సింగులర్ కి హ్యాస్ బీన్ అంటాం, ప్లూరల్ కి హ్యావ్ బీన్ అంటాం కదా. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం? స్పైక్ కోసం మాట్లాడుతున్నాం. స్పైక్ అనేది సింగులర్ కదా, స్పైక్ అనేది సింగులర్ కాబట్టి మనకి ఇక్కడ హ్యావ్ బీన్ ఉండకూడదు, హ్యాస్ బీన్ ఉండాలి. హ్యాస్ బీన్ స్టడీలీ కాదు, మళ్ళీ స్టడీనే ఉండాలి. సో హ్యాస్ బీన్ అ స్టడీ స్పైక్, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, మీరు గూగుల్కి వెళ్ళి కంజంక్టివ్ మూడ్ అని, చాట్ జీపీటీకి వెళ్ళి రావు గారు కంజంక్టివ్ మూడ్ అని రీసెర్చ్ చేయండి. కంజంక్టివ్ మూడ్ చూసి నాకు చెప్పండి ఏముంది అందులో. కంజంక్టివ్ మూడ్ పర్లేదు, మీరు కూడా ఫోన్స్ లో చూసి చెప్పొచ్చు. కంజంక్టివ్ మూడ్ అంటే ఏముందో చూసి చెప్పండి. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి. కంజంక్టివ్ మూడ్, sometimes called subjunctive mood in English grammar. Subjective mood, sorry. Conjunctive mood, sometimes called subjunctive mood in English subjective grammar. mood అని చెప్పింది కంజంక్టివ్ మూడ్, బై మిస్టేక్ చెప్పాను. సబ్జెక్టివ్ SUBJUNCTIV. సబ్జెక్టివ్ మూడ్ అంటే ఏంటో చూడండి, ఎగ్జాంపుల్స్ తీయండి. నువ్వు కూడా చూడు. ఓకే ఓకే, లక్ష్మి చెప్పు. విషెస్, ఫస్ట్ ది విషెస్ సార్. I wish he was here. She wish it were possible. Next, hypothetical and unreal conditions. Okay. If I were rich, I would travel the world. Okay. If she were taller, she could play basketball. Next to suggestions, demands in a city. It is essential that he be done on time. The teacher suggested that she study more. The teacher suggested that she study more. అక్కడ చూడండి, మామూలుగా అయితే హీ స్టడీస్ కదా రావాలి. మీకు అర్థమైందా? హీ స్టడీస్ కదా రావాలి. అది మీరు అగ్రీ అవుతారా? రావు గారు నేను అంటుంది సింపుల్ ప్రెసెంట్ లో హీ ప్లేస్ కదా. హీ స్టడీస్ పక్కన వర్బ్ కి ఏముంటది? అది మీకు
సింపుల్ ప్రెసెంట్ లో సబ్జెక్ట్ పక్కన వర్బ్ కి ఎస్ ఉంటుందని మీకు తెలుసా? సార్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్, a pen writes, a car, okay, a driver drives, a fan rotates, water boils. ప్రతి సబ్జెక్ట్ పక్కన సింగులర్ కి వర్బ్ కి ఎస్ ఉంటుంది, మీకు తెలుసు కదా రావు గారు. సార్ ఉంటుంది. ఇప్పుడు మీరు సబ్జెక్టివ్ మోడ్ లో సబ్జెక్టివ్ మోడ్ లో ఏమవుతుందంటే, ఇట్ ఈస్ వైటల్ దట్, హీఈస్ అడ్వైజ్డ్ దట్, హీ సజెస్టెడ్ దట్ అని వస్తుంది అనమాట. అలా వచ్చిన తర్వాత సబ్జెక్ట్ తర్వాత వర్బ్ కి ఎస్ పెట్టకూడదు, ఉండకూడదు. నవ్య మీరు వెళ్ళండి, నేను వస్తా. మీకు విషయం అర్థమైందా? ఇట్ ఈస్ వైటల్. మామూలుగా అయితే ఇండియా టేక్స్ ఎ ప్లేజ్, అది కరెక్టే. ఎప్పుడైతే ఇట్ ఈస్ వైటల్, ఇట్ ఈస్ అడ్వైజ్డ్ దట్, ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ అని వస్తుందో దాని సబ్జెక్టివ్ మూడ్ అంటారు. అప్పుడు సబ్జెక్ట్ పక్కన వర్బ్ కి ఎస్ పెట్టాం. ఇది చాలా మందికి తెలియదు, ఇది చాలా చాలా కామన్ గా వస్తుంది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. సో ఎస్ ఏంది? ఇది ఎలిమినేట్, ఎలిమినేషన్ కాదు. ఓకే, లెడ్జెస్ రాదు. ఓకే, టుక్ పాస్ట్ టెన్స్ రాదు. దేర్ఫోర్ ఆన్సర్ టేక్ అప్, ప్లెడ్జ్ టు ఎలిమినేట్. మీకు అర్థమైందా లేదా? క్లియర్ గా చెప్పండి రావు గారు. అర్థమైంది సార్. షూర్ కదా? షూర్ సార్. దట్ కి దీనికి కనెక్షన్ ఉంటుంది కదా సార్? దేనికి? దట్ అనే వర్డ్ వస్తే దాని లేదు లేదు, అంటే దట్ అని లేము ఇక్కడ. సజెస్టెడ్ దట్, ఇట్ ఈస్ అడ్వైజ్డ్ దట్, అక్కడ ఈ ఫ్రేజ్ రావాలన్నమాట. ఇది పడాలి కరెక్ట్ గా ఈ సెంటెన్స్. ఇట్ ఈస్ వైటల్ దట్, ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్, ఇట్ ఈస్ అడ్వైజ్డ్ దట్, ఇలా వస్తుంది అనమాట. ఏం లేదు మా, మీరు ఇంకో 5 నిమిషాలు రీసెర్చ్ చేశారంటే ఏ సెంటెన్స్ ఉన్నాయి అయ్యే రిపీట్ అవుతాయి ఎగ్జామ్ లో, మోర్ ఆర్ లెస్. అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. So he was worried that the anger would erupt and led. ఇక్కడ లెడ్ రాకూడదు. వుడ్ తర్వాత V1 ఉంది కదా, ఇక్కడ కూడా V1 ఉండాలి, లీడ్ ఉండాలి. లీడ్ ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఓకే, ఇక్కడ ఎస్ ఉండకూడదు, సో ఇది కాదు. సో ఆన్సర్ బి. ఓకే, సబ్జెక్టివ్ మూడ్ అనేది ఏంటి? మామూలుగా హీ రన్స్, ఇట్ ఈస్ అడ్వైజ్డ్ దట్ హీ రన్ ఉంటది. మామూలుగా హీ రన్స్. ఇప్పుడు హీ ట్రావెల్స్, ఇట్ ఈస్ వైటల్ దట్ హీ ట్రావెల్ ఉంటది, ట్రావెల్స్ ఉండదు. అర్థమైందా సాయి? అది ఖచ్చితంగా ఎగ్జామ్ లో అలాంటివి వస్తూ ఉంటాయి. సో నేను ఏమంటా అంటే రావు గారు, మీరు గ్రామర్ టాపిక్స్ అన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నౌన్స్, దీన్ని ఎలా రీసెర్చ్ చేయాలంటే టైప్స్ ఆఫ్ నౌన్స్, మోస్ట్ కామన్ ఎర్రర్స్ ఇన్ నౌన్స్, తర్వాత యాడ్జెక్టివ్స్ తీసుకోండి. మోస్ట్ కామన్ ఎర్రర్స్ ఇన్ యాడ్జెక్టివ్స్, టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్స్, తర్వాత ప్రొనౌన్ తీసుకోండి. మోస్ట్ కామన్ ఎర్రర్స్ ఇన్ ప్రొనౌన్స్, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, తర్వాత యాడ్వర్బ్స్ తీసుకోండి. అలా ప్రతిరోజు టార్గెట్ పెట్టుకొని చేసిందే మళ్ళీ ఒక సైకిల్లో చేస్తా ఉండండి అనమాట. ఇది గ్రామర్. ఇలా చేస్తారు. గ్రామర్ అయిపోయిందా? పంక్చువేషన్, రోజుకు ఒక పంక్చువేషన్ తీసుకొని దాని మీద క్విజ్లు రాయండి. ఎక్కడ రాయాలి సార్? చాట్ జీపీటీకి వెళ్ళి గివ్ మీ ద హార్డెస్ట్ క్విజ్ ఆన్ కామా, గివ్ మీ హార్డెస్ట్ క్విజెస్ ఆన్ సెమీకోలన్, గివ్ మీ హార్డెస్ట్ క్విజ్ ఆన్ క్వశ్చన్ మార్క్ అని కొట్టండి. అది అయిపోయిందా? అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తీసుకోండి. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, కాంపౌండ్ కాంప్లెక్స్. ఏంటంటే అవి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, కాంపౌండ్ కాంప్లెక్స్. వీటి మీద రీసెర్చ్ చేయండి. సో బేసిక్ గా మీ రొటీన్ లో ఎవ్రీ డే పెట్టుకోండి రెగ్యులర్ గా. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఎడిటోరియల్ ని ఫోటో తీయడం, చాట్ జీపీటీలో పెట్టడం. ప్రిపేర్ రీడింగ్ కాంప్రిహెన్షన్, హార్డ్ లెవెల్ రీడింగ్ కాంప్రిహెన్షన్ బేస్డ్ ఆన్ ద అబౌవ్ కంటెంట్ అని అంటే నీట్ గా చేస్తుంది. దాంట్లో నువ్వు ఆన్సర్స్ అడిగితే ఆన్సర్స్ కూడా చెప్తుంది, డైరెక్ట్ గా ఆన్సర్స్ అప్పుడు తీసుకోవద్దు. సో మీకు జనరల్ అవేర్నెస్ అయిపోద్ది. మీ జనరల్ అవేర్నెస్ ఉందా? ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కదా. సో మీకు అక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్ అయిపోద్ది, జనరల్ అవేర్నెస్ అయిపోద్ది, బాగుంటది. ఇంటరాక్ట్ అవ్వడం నేర్చుకొని చాట్ జీపీతో. కొంతమంది కాంట్ వచ్చు, రీజనింగ్ వచ్చి, ఇంగ్లీష్ ఒక్కటే వీక్ పాయింట్. సో ఇలా మీరు కన్సిస్టెంట్ గా నేను చెప్పింది ఒక 3 months చేస్తే
ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది, 100% తిరగలేదు అనమాట. బట్ ఆ 3 months కొంచెం ఇంట్రెస్ట్ లేకపోయినా ఫ్రెండ్తో మీరు కూర్చొని వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. మీరు ఒక బుక్ క్యారీ చేస్తే కొత్త వర్డ్ చేయవచ్చిన 5 రాసుకోవడం, రోజు ఏదో టైంలో అలా తిరిగేయడం. ఓకే, అలా మెల్లమెల్లగా మీ నాలెడ్జ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎలా అయితే బేబీ గ్రో అవుతూ ఉంటుందో womb లో, మీ నాలెడ్జ్ కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎగ్జామ్లో మీరు సాల్వ్ చేయగలుగుతారు. సరేనా, క్లోజ్ చేద్దామా? ఇంకేం క్వశ్చన్స్ లేవు కదా? క్వశ్చన్